పులసమ్మని ఏం చేస్తున్నానంటే కనబడుతాను. ఈ పులసమ్మని నాటుతాను. బుధవారం కదా ఆవిడకి ఇవ్వడానికి నాటుతాను. ఓకేనండి. ఆవిడ అడిగారు పులసమ్మ నాటేసి ఇవ్వండి. ఇవాళ వీడియో మన పులసమ్మతోనే మొదలవుతుంది. నాటేసి ఇవాళ బుధవారం కదండి, ఇప్పుడు తెల్లవారు నాటాను. ఇప్పుడు తర్వాత వెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తాను. ఇది కొంచెం ఒక వారం 10 రోజులు అయిన తర్వాత వేరే గోళం వేసుకుంటుందా లేకపోతే ఇందులో ఉంచుకుంటుందా ఆ ఇష్టం. విజయని అడిగింది, మా ఎదురింటి విజయని, పులసమ్మ ఉంటే నాకు నాటేసి ఇయ్యు నీ చేతులతో అని అన్నారు. ఏదైనా నా చేతులతో వేస్తే బాగుంటుందండి, తెలుసు చాలామందికి, అందుకు నేను వేసిస్తాను. ఓకే, ఇప్పుడు రండి. ఇప్పుడు బజార్కి వెళ్ళి నిన్న సాయంకాలం బజార్కి వెళ్ళి ఏటేటి తెచ్చానా. ఇప్పుడు మార్నింగ్ ఏంటి మా యాపిల్ మమ్మీ ఏటో ఆర్డర్ చేసింది, ఒక బాక్స్ వచ్చింది. ఏంటని నాకు తెలియదు, అది కూడా చూపిస్తాను. మళ్ళీ ఏం కాయగూరలు తీసుకొచ్చానో ఈవినింగ్ వెళ్ళి అవి కూడా చూపిస్తాను. నేను ఏం వంట వండుతున్నానో అది చూపిస్తాను. ఓకేనా, అన్నీ ఉంటాయి మన వీడియోలో. మన ఛానల్ మానసి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా, రండి వెళ్దాం. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇది నా పని అంతా అయిపోయాక మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇస్తాను. ఓకేనా, ఆవిడకి ఎదురిల్లు కాబట్టి పర్వాలేదు. ఓకే రండి. అయితే టమాటాలు లేవండి. టమాటాలు లేకపోతే నేనేం చేశానంటే బజార్కని బయలుదేరానండి. బజార్కని వెళ్తుంటే ఏమైందంటే రోడ్డు నిండా కాయగూరలు పెట్టేశారండి. అనకా పిల్లలు ఎంత తాజాగా ఉన్నాయో అండి. టమాటాలు లేకపోతే వెళ్ళాను, ఇంకెందుకులే మార్కెట్కి అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను. అన్ని అర కేజీ తీసుకున్నాను. అయితే ఇవి ముందు రోజు నైట్ మా వారు పప్పులు అయిపోయానని చెప్పానండి. ఏపించనపప్పు అంటే పొట్నాల పప్పు అంటారు కదండి, అది మన చట్నీల కోసం దేనికైనా వేసుకోవచ్చండి. కందిపప్పు, మినపగుళ్ళు. మా ఊరు పప్పు అయిపోయిందండి, మా అత్తగారు ఇచ్చింది, మా అమ్మగారు ఇచ్చింది. అయితే కేజీ మినపగుళ్ళు తెచ్చారండి. నేను ఏం చెప్పానో తీసుకొచ్చారు. అయితే సరే ఇంకెందుకు వీడియో ఎలాగా తీయాలి కదా, చాలా రోజులు అయిపోయిందండి వీడియో మీకు వదిలి. వీడియో ఎందుకో ఈ మధ్యన బద్దకించేస్తున్నానండి. అయినా నాకు కొంచెం ఒంట్లో కూడా బాగులేదు. రెండోది ఏంటంటే బద్ధకం కూడా వస్తుందండి. ఎందుకు బద్ధకం వస్తుందో తెలియట్లేదు. చాలామంది వీడియోలు చూసుకుంటే నా టైం గడిపేస్తున్నానండి. రోజుకి 8 వీడియోలు చూసేదాన్ని, అలా ఎక్కువ చూస్తున్నానండి. అందుకు నాకు టైం ఇక నుంచి అలా వీడియో తీసుకున్నాక అప్పుడు వీడియోలు చూసుకుంటానండి అందరు విన్ను. అయితే నేను ఇవి లాస్ట్లో నావి ఒక డబ్బాలు వేసుకుంటానని చెప్తున్నానండి. అయితే ఎందుకు వెళ్తున్నానంటే మీషో నుంచి ఏదో ఆర్డర్ చేశారండి. అదేంటనేది చూద్దామనేసి నేనే వెళ్ళి తీసుకున్నానండి. అదేంటనేది నాకు తెలీదు, చూపిస్తాను చూడండి. తర్వాత ఇంకోటండి, వైజాగ్కి ఎక్కువ కరోనా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే అందరు వేడి నీళ్ళు తాగండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ మొన్న 4-5 రోజులు అవుతుందండి. అంటే ఇది వచ్చిందండి మీకు భూకంపం, మీకు తెలుసో తెలీదో. నేను అప్పుడే లేచానండి, లేచి దివాణం మీద కూర్చున్నానండి. తెల్లవారుజామున 5 గంటలకు, కరెక్ట్గా 5 గంటలకండి. చాలా బాగా వచ్చిందండి. ఏంటి ఇలా నేను తూగిపోతానని, ఏంటి నా ఆరోగ్యం బాగాలేదు కదా దానికోసం తూగిపోతున్నానేమో అని అనుకున్నాను. కాదండి. ఆ తర్వాత ఇంకేటి 10 గంటలకు సెల్ ఓపెన్ చేస్తే సెల్ల నిండా కరోనా ఇది వచ్చిందని, భూకంపం వచ్చిందని. అదే అనుకున్నాను. అయినా నేను అనుకున్నాను ఏంటిది ఎలా ఊగుతుందని అనుకున్నాను. ఎక్కువసేపు లేదులేండి, 10 నిమిషాలు తర్వాత వెళ్ళిపోయింది. అది జాగ్రత్తగా మరి మనం ఏం చేయలేమండి, ఏదైనా ఏం చేయలేమండి. ఇగోండి నాకు గొంతు పట్టేయడం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరము. అందుకే మీకు వీడియోలు లేటుగా వస్తున్నాయి. కొన్ని లేటుగా వస్తున్నాయని చూడడం మానేయకండి, చూడండి. ఎందుకంటే కొంచెం లేటుగా వస్తాయి. ఆరోగ్యం బాగున్నాక మీకు పెడతానండి కొంచెం దగ్గరగా.
లేట్ అవుతున్నాయి కదా. లేట్ అయినా చూడండి, మర్చిపోకండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే 10 మందికి మన వీడియో వెళ్తుంది. అలాగే మాలతి ఆంటీ డైలీ అది లైఫ్, మాలతి ఆంటీ లైఫ్ ఆ రోజు ఎలా గడుస్తుంది, ఏం వండుతుంది, ఏం పని చేస్తుంది, తెల్లవారి నుంచి ఏం పని చేస్తుంది అనేది అంత కాకపోయినా కొంతలో కొంతైనా చూపిస్తానండి. తర్వాత ఇదిగోండి, ఏటో కాదండి, నేను ఏదో అనుకున్నాను, కొబ్బరి నూనె బాటిల్ అండి. అది నేను రానిలేండి, వాళ్ళ కోసం ఆర్డర్ చేసుకున్నారు. సరే ఏటో అనేసి నేను అంత కష్టపడి ఇప్పేసాను. ఇప్పినందుకు అది కొబ్బరి నూనె పెద్ద బాటిల్ ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నట్టుకున్నారు. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి, నేను లేకపోయినా నేను చూడకపోయినా వెంటనే ఇప్పేస్తుందండి మా యాప్లో అయితే. అది ఇప్పిస్తే మరి ఇంకేం మీకు చూపిస్తానండి, ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఒకటి ఈ కాయగూరలు చూపించాను కదండి, ఏంటి వండుతాను, ఎలాగ వండుతాను, నేను ఏమేమి వండుతాను అనేది మీరే చూడండి. పొటల్స్, బంగాళదుంప, టమాటా అండి. ఇందులో ఏమీ లేదండి, ఖర్జూరమును ఎండు కొబ్బరి వేసామనుకోండి. పెళ్ళిలో భోజనాలకు వేసి ఇవ్వాలండి ఇదివరకు, మరి ఇప్పుడు కూడా కొంతమంది వేస్తున్నారులేండి, కొంతమంది వేయట్లేదు. కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అది చూడండి, 1/2 కేజీ అండి, 1/2 కేజీ తీసుకొని తాజాగా ఉన్నాయండి. అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీరు చూడండి. నాలాగా మీకు నేను చేయమనలేదు, కాకపోతే నేను ఎలా చేస్తాను ఇది కొంతమంది అయితే ఒకటి అమ్మాయిలు మాత్రం చాలా బాగా నా వీడియోలు చూస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. అమ్మాయిలే కాదులేండి, అందరూ చూస్తున్నారు, అందరికీ థ్యాంక్స్ అండి. కాకపోతే మీరు కిప్ చేయకుండా చూడండి, నాకు మీరు డబ్బు దానం ఇవ్వక్కర్లేదు, కిప్ చేయకుండా చూడండి. ఆంటీకి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్. మరి ఆంటీ వీడియోలు కూడా మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? రండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కళాయి వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. అయితే అదిగోండి, మొన్న ముందు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను, చూడండి ఎంత బాగుందో చూసారా. అది ఎన్నాలైనా పాడవదండి, ఎక్కువ వాటర్ వేయకూడదు, అది క్వాలిటీ ప్రకారం చేసుకుంటే బాగుంటుందండి. అగండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్ది జీలకర్ర వేసేసుకొని చక్కగా అదిగండి ఫ్రై చేసుకున్నాను. బంగాళదుంపలు వేయాలండి ముందు, ఎందుకంటే బంగాళదుంపలు ఆయిల్లో వేగిపోతే పచ్చి వాసన రాదు, కూర కూడా టేస్ట్ వస్తుందండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేస్తారు? దీనికి పులకాకి, రొట్టెకి, రైస్కి, ఏనికైనా బాగుంటుందండి. అదిగో బంగారం కలరు వచ్చేసాయి కదా బంగాళదుంపలు, అప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా కొంచెం మగ్గింది అనగానే అప్పుడు మనం ఇది ఉంది కదండి మన పొటల్స్, చాలా రోజులు కాదండి, 6-7 నెలలు అయిపోయిందండి నేను పొటల్స్ కర్రీ చేసి. అందుకే ఇప్పుడు చెయ్యాలనిపించిందండి. పొటల్స్ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. మీకు ఇష్టమో ఇష్టం కాదో మెసేజ్ పెట్టండి, ఎవరికి ఇష్టమా ఇష్టం కాదో పొటల్స్ కర్రీ. ఎవరు కూడాను మీరు వీడియో చూసి ఇంకొక విధంగా మీరు అనుకోకండి. ఏంటంటే నా లైఫ్ స్టైలు, ఈరోజు నేను ఎలా ఉంటున్నాను, ఈరోజు నేను ఎలా వండుకుంటున్నాను, ఈరోజు నేను ఎలా కూర్చున్నాను, ఈరోజు నేను పలానా దగ్గరికి వెళ్ళాను, ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను అనేది నేను చూపిస్తున్నానండి మీకు. అలాగే ఏమేమి వేసుకున్నాను చూడండి, కొద్ది సాల్టు, కొద్ది కారం, కొద్ది జీలకర్ర, ధనియాల పొడి అండి. నేను ఏవి కూడా మసాలా వేయనండి, చెప్పాను కదా మా వారికి బాగుండదు కాబట్టి, డాక్టర్ వద్దన్నారు కాబట్టి మసాలా వేయను. మరి ఇంకా ఎందుకంటే జీలకర్ర ధనియాల పొడి కన్నా మసాలా ఇంకేం టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర ధనియాల పొడి సూపర్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నానండి, కొద్దిగా మగ్గాక వాటర్ వేసుకోవాలి. మనం ముక్కలన్నీ వేసిన వెంటనే వేసుకుంటాను, కొద్దిగా మగ్గాక వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది, కొంచెం దగ్గర అవుతుంది కదండి కొంచెం. అయితే నేనైతే కారం ఎక్కువ వేయనండి, మా వారి కోసమేనండి, ఇంకొక విధంగా అనుకోకండి మీరు. చిన్నపిల్లలు తిన్నట్టు తింటామండి, మరి తప్పదు. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే సింపుల్గా చేసిన కూర టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. మరి మెసేజ్ పెట్టాలి మీరు. చూడండి, చూపిస్తానండి మీకు, ఉడికిపోతుంది దగ్గరగా. ఇందులో ఖర్జూరమును ఎండు కొబ్బరి వేస్తే చూడండి ఎంత బాగుంది. కూర అయితే మాత్రం సూపర్గా వచ్చింది కదా. లాస్ట్ వరకు ఎవరు చూసారు కూర బాగుందని మెసేజ్ పెట్టండి, బాగాలేతే బాగాలేదని మెసేజ్ పెట్టండి, బాగుందని కాదు, మీకు నచ్చితేనే మెసేజ్ పెట్టండి బాగుంది అని. అయితే నేను ఈ డబ్బాలు కడిగేసుకుని ముందు రోజే ఉంచుకున్నానండి. ఎప్పుడు వాడతానో ఒక్కొక్క ప్యాకెట్ తీసి వాడతానండి, ఎందుకంటే ముందు నుంచి అన్ని ఇప్పిస్తే పురుగు ఇది అది ఎందుకు అవసరం ఏంటి అనేసి నేను స్టోర్ చేసుకుంటానండి. 4-5 డబ్బాలు అలా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి,
అన్నీ ఏ పప్పులు ఉప్పులు ఏవి కావాలంటే అవి ఒక్కొక్క స్టోర్ చేసుకుంటానండి. కానీ ఏపిన అయితే మేమైతే ఏపిన శనగపప్పు అంటామండి. కొన్ని ఊర్లో పట్నాల పప్పు అంటారండి. ఇదిగోండి ఇదేని, ఇది అవసరం కదండి, డైలీ అవసరం ఉంటుంది, ఏదో ఒక చట్నీ చేస్తాం కదా, కాబట్టి అది ఇప్పేస్తానండి. అది ఇప్పేసి ఒక బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ వేసుకున్నానండి. అది మరి ఇప్పకపోతే అప్పటికప్పుడు ఇప్పి మళ్ళీ ఎక్కడ ఉంచడం తేవడం ఎందుకు, మన ఎదురుగా పెట్టుకుని మన కిచెన్లో అది డైలీ మనకి యూజ్ అవుతుంది కదా, అందుకనే మీకు చెప్తున్నాను. అందుకే వేసుకున్నానండి. ఉన్నవి మాత్రం ఏ రోజు వాడితే ఆ రోజు నేను వేసుకుంటాననేసి డబ్బాలు వేసానండి, ప్లాస్టిక్ డబ్బాలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీ అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ అండి.